రైట్. ఏడాదిన్నర కాంగ్రెస్ పరిపాలనలో పదవుల కొట్లాట తప్ప రాష్ట్రానికి ఒరిగింది మాత్రం ఏమీ లేదు, శూన్యం. ఇప్పటిదాకా 44 సార్లు ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ రాష్ట్ర ప్రజల కోసం ఏమైనా చేశారంటే ఏదీ లేదు. కేవలం సొంత రాజకీయాల కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణకు కావాల్సినటువంటి అంశాలని పూర్తిగా పక్కన పెట్టేశారు. కేవలం పదవుల కోసమే కొట్లాట జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు. నమస్తే నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు, కేవలం కొట్లాట, స్వప్రయోజనాలు, సొంత రాజకీయాలు, ఢిల్లీ టూర్లు ఇవే కానీ ఇంతవరకు 1.5 ఇయర్లో రాష్ట్రానికి ఏమైనా జరిగిందా అంటే ఏది లేనటువంటి పరిస్థితి. సో పదవుల కొట్లాటే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మారింది? ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ కల్చర్ మొదటి నుంచి ఏంటి? దేశంలో కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ ఉన్న దగ్గర నుంచి కూడా 1952 నుంచి 62 వరకు జవహర్లాల్ నెహ్రూ ఉన్న టైం వరకు, ఆయన బతుకున్నంత కాలం ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నడిపిన విధానము కొంత ప్రజాస్వామ్యంగానే ఉండేది. యాక్చువల్గా అంటే ముఖ్యమంత్రుల మాటలకు విలువ ఇచ్చేది, ఆయన పిలిపించుకొని మాట్లాడేది. ముఖ్యమంత్రులు జవహర్లాల్ నెహ్రూని వ్యతిరేకించిన సందర్భాలు కూడా పలు రాష్ట్రాల నుంచి మన చరిత్ర తెలుసు. ఇక్కడి నుంచి ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి కూడా చాలా విషయాలలో జవహర్లాల్ నెహ్రూ గారిని వ్యతిరేకించున్నాను. ఈ టైప్ ఆఫ్ అంటే ముఖ్యమంత్రులు కొంత ఇండివిజువాలిటీని ప్రదర్శించి రాష్ట్ర సమస్యలను చెప్పగలిగేటట్టుగా వితిన్ కాంగ్రెస్ పార్టీలనే వాళ్ళ ముఖ్యమంత్రులే కొంత చెప్పగలిగేటట్టుగా ఉండేది. ఎప్పుడైతే ఈ కాలక్రమంలో నెహ్రూ గారు చనిపోయి తర్వాత శాస్త్రి గారు ఉన్న టైం వరకు నడిచింది, డెమోక్రటిక్గానే నడిచింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఉన్నాయి రెండే పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. వేరే పార్టీలు కూడా భారతదేశంలో లేవు. పార్లమెంట్లో కూడా వాళ్ళే ఉండేది. ఇందిరాగాంధీ రిజిమ్, శాస్త్రి చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మొత్తం కూడా సిస్టమ్ అంతా మార్చేసింది ఆమె. నేనే సుప్రీం, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులను మార్చడం మొదలుపెట్టింది ఇందిరాగాంధీ. కాంగ్రెస్ పార్టీలో అప్పటికి ఉన్న పెద్దల యొక్క కల్చర్ని, ఆ సాంప్రదాయాలను మొత్తం బ్రేక్ చేసి నేను లీడర్లు కావాలి, నేనే మొత్తం ఇందిరాగాంధీ అంటేనే ఇక కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ అనేటట్టు చేయాలంటే ఏం చేయాలి? ఈ సాంప్రదాయాలన్నీ తొంగలు దొక్కాలని మొదలుపెట్టింది ఆమె. ఫస్ట్ ఆమె చేసింది నీలం సంజయ్ రెడ్డిని రాష్ట్రపతిగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. సంపూర్ణమైన బలం ఉంది కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో, 350 చిల్లర ఉన్నాయి. ఓకే, నీలం సంజయ్ రెడ్డి డిక్లేర్ కావాలి. డిక్లేర్ కాకుండా ఇందిరాగాంధీ గారే పార్టీ ప్రపోజ్ చేసి ప్రధానమంత్రిగా ఆమె ఉండి అన్నీ ఉండి ఆత్మప్రభావంతో ఓటేయండి అని వివి గిరిని ఇండైరెక్ట్గా గెలిపించింది. ఓకే, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉండి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ ఉండి పార్లమెంట్లో స్పష్టమైన బలం ఉండి నీలం సంజయ్ రెడ్డి ఓడిపోయిండు, వివి గిరి గెలిచిండు. ఆత్మప్రభావంతో ఓటేయండి అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టి నిలబెడతావు, ఆత్మప్రభావంతో ఓటేయమంటే గ్రూపులో ఎంకరేజ్మెంట్ అనేది అక్కడనే జరిగింది. అప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఆ 69 జరగగానే ఇందిరాగాంధీనే బహిష్కరించారు వాళ్ళు. కామరాజ్ నాడార్ కావచ్చు, మిగతా పెద్దలంతా, ఇప్పుడున్న మురారి దేశాయ్ కావచ్చు, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ. ఈ పెద్దలంతా కలిసి ఈమెనే బహిష్కరించారు. తర్వాత ఆమె బయటికి రావటం 72 ప్రాంతాల్లో మళ్ళీ కాంగ్రెస్గా రావటము, చేయి గుర్తు రావటము, కాడేళ్ల గుర్తు, తర్వాత చేయి గుర్తు, ఇక ఆమె సపరేట్ అయిపోయింది. తర్వాత ఇక ఆమె అయిన తర్వాత జరిగిన పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో ఎంత దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాజకీయ వ్యవస్థలోనే ఆమె చేసింది, ఇందిరాగాంధీతోనే మొదలైనవి. అప్పటి నుంచే పాంత్రి పార్టీలు కూడా పుట్టుకొచ్చినాయి. ఆర్థిక అసమానతలు, రాజకీయ అస్థిరత్వము, రాష్ట్ర ప్రజల మనోభావాలను లెక్కలోకి తీసుకోకపోవటము, ముఖ్యమంత్రుల్ని అవమానపరచటము, రాజీవ్ గాంధీ వరకు కూడా జరిగింది. అంజయ్యని ఎట్లా అవమానపరచడం మనం చూస్తున్నాం. ఎలాంటి గౌరవభావం లేకుండా చేసింది అంటే మీరు చూస్తారు. ఇక 71లో పివి నరసింహరావు ఎన్ని రోజులు ఉంచిండ్రండి? సంవత్సరం కానీ పివి నరసింహరావు తీసేసారు, ఇంకో ముఖ్యమంత్రిని పెట్టారు. ఏది ఆంధ్ర తెలంగాణ మూవ్మెంట్ 69 నుంచి 71 మధ్యలో తీసేసారు కదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పివి నరసింహరావు ఎందుకు ఇచ్చారు? కారణం అదే, నేను తీయగలుగుతా, పెట్టగలుగుతాను. నేను తర్వాత 78 నుంచి 84 వరకు జరిగిన దాంట్లో 3 ముఖ్యమంత్రులు మార్చారు. చెన్నారెడ్డి అప్పుడే వచ్చిండు, విజయభాస్కర్ రెడ్డి అప్పుడే వచ్చిండు, భవన వెంకటరామ్ అప్పుడే వచ్చిండు. అంటే పోనీ ఎందుకు మారుస్తారు అట్లా? అదే ఎందుకు మారుస్తారు అదే చెప్తున్నాను. అసమర్థత, ముఖ్యమంత్రులుగా వాళ్ళు ప్రూవ్ ముఖ్యమంత్రులు అసమర్థతగా సమర్థమైన ముఖ్యమంత్రులు ఉండరు ఆ రోజుల్లో. విజయభాస్కర్ రెడ్డి సమర్థమైన ముఖ్యమంత్రి, చెన్నారెడ్డి సమర్థమైన ముఖ్యమంత్రి, మనం కాదనలేం దాన్ని. కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న కల్చర్ ఏంటంటే అధిష్టానం స్ట్రాంగ్, ముఖ్యమంత్రి మేము చెప్పులం పెట్టైనా
84 వరకు అదే జరిగింది. ఇందిరాగాంధీ ఉన్నప్పటి వరకు, ఆమె చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ కూడా అదే చేసినాడు. 84 నుంచి 89 వరకు మళ్ళీ ముగ్గురు ముఖ్యమంత్రులు, మళ్ళీ చెన్నారెడ్డి, మళ్ళీ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, మళ్ళీ ఇంకొక అతను ఇట్లా మార్చాడు. అందుకే కదా ఎన్టీ రామారావు గారు పార్టీ ఎందుకు వచ్చింది? తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు అన్న నినాదంతో కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది. 82లో పార్టీ పెట్టింది. గెలవగలిగింది ఎందుకు అంటే ముఖ్యమంత్రులు అంటే ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చి వాడు రాకముందే ఇంకో ముఖ్యమంత్రిని మార్చిండ్రు. అంజయ్ టైంలో, భవన వెంకటరామయ్య టైంలో. ఈ విధమైన కల్చర్ ఏదైతుందో దీంట్లో నుంచే ప్రాంతీయ పార్టీల అస్తిత్వాలు, ప్రాంతీయ అస్తిత్వ పోరాటాలు, ప్రాంతీయ అస్తిత్వ పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఈ కల్చర్కి వ్యతిరేకంగా, రాజకీయ విష సంస్కృతి వ్యతిరేకంగా, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా, కేంద్రం బలంగా ఉండాలి, పార్టీ బలంగా ఉండాలి, రాష్ట్రాలు విలువ లేదన్న దగ్గర నుంచి ఇందిరాగాంధీ టైంలో ఇంకో కొత్త ప్రయోగం ఆమె చేసింది. గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకొని ప్రభుత్వాలను కూల్చేయటం. సో ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రులున్నా కూడా ఢిల్లీకి చక్కర్లు కొట్టాల్సింది. అది నేను చెప్పేది తెలంగాణ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి అన్నోడు చిన్న పిట్ట క్యారెక్టర్. అది అల్లా ఇంకా వరస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది నేను చెప్తే ఇప్పుడు కాంగ్రెస్ కల్చర్లో భాగమనిగా మనం చూడాలి. అందుకే కేసీఆర్ గారు చాలా ముందు చెప్పినాడు. ఆయన కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే ఎవరైనా కానీ ఇక్కడ ఈ రెండు జాతీయ పార్టీలు, ఇది బీజేపీ కూడా వర్తిస్తుంది సేమ్. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఈ జాతీయ పార్టీలు మనం ఇక్కడ వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెడితే వీళ్ళు ఏం చేయాలన్నా కానీ అక్కడి నుంచి సిగ్నల్ ఇస్తేనే చేయగలుగుతారు, లేకుంటే చేయలేరు. అదే మనకు కనిపిస్తుంది. అలా సంవత్సరంన్నర కాలం పాటు మంత్రివర్గం ఎక్స్పాన్షన్ చేయలేకపోతున్నారు, 6 మంత్రులు నియమించుకోలేకపోతున్నారు. ఇప్పటికి 45 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి వచ్చినాడు, ఏం ప్రయోజనం లేదు. మళ్ళీ 30వ తారీఖు మళ్ళీ రమ్మన్నారు. ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి 3 రోజులు కూర్చోబెట్టి పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడి, ఒకే రోజు పీసీసీ అధ్యక్షుడితో 2 సార్లు కలిసి ఫ్యామిలీతో ఫోటో ఇచ్చేంత టైం ఉంటుంది రాహుల్ గాంధీకి. మరి ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి నువ్వే చెప్తున్నావు కదా, రేవంత్ రెడ్డిని ఎందుకు 3 రోజులు కూర్చోబెట్టి మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు? ఇది కాంగ్రెస్ కల్చర్. సో నాకు గందుకే ఈ జాతీయ పార్టీలు ఎన్నుకోవద్దని కేసీఆర్ గారు నెత్తెరు నోరు పెట్టుకొని ప్రజలకు చెప్పింది. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అన్నాడు జయశంకర్ గారు చాలా రోజుల క్రితం చెప్పిండు సారు. స్వీయ రాజకీయం అంటే ఇదే. ఇక్కడ తెలంగాణలో ఉంటాడు, పెత్తనం ఏముంది ఢిల్లీ. ఇక్కడ ముఖ్యమంత్రి తెలంగాణ బిడ్డే ఉంటాడు, తెలంగాణ పుట్టినోడే ఉంటాడు. కానీ ముఖ్యమంత్రిని ఆడిచ్చేది కీలు బొమ్మ వీడు. ఇప్పుడు అధిష్టానం చేతిలో, కాంగ్రెస్ అధిష్టానంలో రేవంత్ రెడ్డి కానీ ఇంకెవడైనా కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి ఎన్నుకుంటే కిషన్ రెడ్డి గారు ఎవడైనా కానీ వాళ్ళు అధిష్టానం చెప్పినట్టు వినాలి. ముఖ్యమంత్రులు మారవటం కానీ వీళ్ళు అనుకుంటారు క్యాబినెట్ చేయాలనుకుంటారు, ఆడ చేయనియరు. ఈయనకు ఆయన ఘర్షణలు వస్తాయి. ఇది వద్దని చెప్పే ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ శక్తులు భారతదేశంలో ఒక సమూహంగా ఏర్పడి 69లోనే ఇందిరాగాంధీ వ్యతిరేకంగా 9 రాష్ట్రాలలో అధికారంకి వచ్చిన రాష్ట్రీయ సంయుక్త దళని జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా వాళ్ళ నాయకత్వం వహించి 9 రాష్ట్రాలలో ఇందిరాగాంధీ ఫుల్ ఫ్లెడ్జ్లో పవర్ నడుస్తున్నప్పుడు కూడా వ్యతిరేకించి రాష్ట్రీయ సంయుక్త దళాన్ని ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసి 9 రాష్ట్రాలలో పవర్లోకి వచ్చిన వాళ్ళు ఈ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా. అంటే ఢిల్లీలో వాస్తవ పరిస్థితులు ఏమో ఇట్లా ఉంటే, అన్నట్టుగా పీసీసీ చీఫ్ తోటి మాట్లాడడం ఎట్లా ఉంటే, సో నాకు రాహుల్ గాంధీకి ఎటువంటి గ్యాప్ లేదు, ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు పిలవాలో పిలుస్తారనేది సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇటువంటి విమర్శలకు సమాధానంగా చెప్తూ వస్తున్నారు. ఎటువంటి గ్యాప్ లేదు, అనవసరంగా సృష్టిస్తున్నారు అనేది. ఎటువంటి గ్యాప్ సృష్టించి వస్తుందా రాజేష్ గారు? ఇప్పుడు 3 రోజులు ఆడ కూర్చున్నావు, 30వ తారీఖు రమ్మన్నాడు, పీసీసీ అధ్యక్షుడు 2 సార్లు కలిసిండు. సృష్టించేది ఏమి దాంట్లో? వాస్తవం కనబడుతూనే ఉండే, ఫోటోలు బయటకు వస్తూనే ఉండే, పేపర్లు రాస్తూనే ఉండే. నువ్వు బాబు 30కి రారా అని చెప్పనే చెప్పిన వాళ్ళు. ఇక రేవంత్ రెడ్డి ఇష్యూ వచ్చినప్పటికి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన సంవత్సరన్నర కాలంలో ఇక రాహుల్ గాంధీ ఇన్ఎక్స్పీరియన్సా, సోనియా గాంధీ ఏం చేసింది, డబ్బుల ట్రాన్సాక్షన్ వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రని వెంకటరెడ్డి అప్పుడే చెప్పిండు. పీసీసీ అధ్యక్షునప్పుడే 50 కోట్లు ఇచ్చి మా వాడు అధ్యక్ష పదవి తెచ్చుకుంటూ అన్నారు. అంటే డబ్బులు అనేవి ఇలా చాలా ప్రభావం చూపుతున్నాయి, డబ్బులతో పదవి కొనుక్కుండాని అయ్యాలని చెప్పారు. ఇక ఇప్పుడు ఎవరు లేనట్టుగా ఈయనని తీసుకుపోయి ఈయన కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్లో ఉన్నోడు కాదు, కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయినాడు, ఓ రాజకీయ అనుభవం లేదు, ఓ మంత్రిగా చేసిన అనుభవం లేదు. ఓ ముఖ్యమంత్రిని ఎంచుకున్నప్పుడు ఎన్ని అంశాలు చూసుకోవాలండి, ఎన్ని అంశాలు చూసుకోవాలి? ఒక అసమర్థుని, ఒక అర్భకుని ముఖ్యమంత్రిని చేసినావు. కారణం ఏందని తెలంగాణ ప్రజలు అయ్యాలనుకుంటూ ఇయ్యాలి కూడా అనుకుంటారు. కారణం కూడా బట్టబయలు అయిపోయింది. గత సంవత్సర కాలం నుంచి కూడా పీసీసీ అధ్యక్షుని దగ్గర నుంచి పైసలు పెట్టుకొనుకోండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా కాంగ్రెస్ పరిస్థితి దేశం లేనిది, 3 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు వాళ్ళు.
ప్రభావం కోల్పోతుంది రోజు రోజుకు. 3 రాష్ట్రాలలో కర్ణాటక, మనది, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళకు వీళ్ళకి ఎదురు ఇవ్వాలి డబ్బులు, వాళ్ళైతే డబ్బులు ఇచ్చేటోళ్ళు కారు. కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద జరిగే ఎన్నికలు కావచ్చు, దేశంలో జరిగే మీటింగులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీని నడిపించే ఫైనాన్షియల్ సోర్సెస్ ఈ 2 రాష్ట్రాల నుంచే ఉన్నాయి, తెలంగాణ, కర్ణాటక. డబ్బులు ఇవ్వాలి, ఒక మీటింగ్ పెట్టాలి, 10 కోట్లు ఖర్చు అవుతాయి, ఎవరు ఇవ్వాలి? రాహుల్ గాంధీ విమానం ఎక్కి రావాలి, ఎవరు ఇవ్వాలి? వీళ్ళే ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ నడపాలి, డబ్బులు కావాలి కదా పార్టీ నడపాలంటే. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈయన దొంగ అని తెలిసిపోయింది వాళ్ళకు కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే రాజేష్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పైసలు వసూలు చేస్తుండు అని తెలిసిపోయింది. రాహుల్ గాంధీ ఎందుకు ఇవ్వట్లేడు అని మీరు అడుగుతున్నారు కదా, అధిష్టానానికి స్పష్టంగా తెలిసిపోయింది. మాకిచ్చే మీ 300 కోట్లు నెలకి ఇయ్యరా అంటే వీడు 3000 కోట్లు వసూలు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అంటాడు. వీని వసూళ్ళు ఎక్కువైపోయినాయి, వీళ్ళ బ్రదర్స్ యొక్క ఆగడాలు పెరిగిపోయినాయి, వీళ్ళ బ్రదర్స్ రాజ్యాంగ శక్తులుగా మారిపోయినారు, ప్రోటోకాల్ వేసుకొని పోలీస్ ప్రొటెక్షన్లో రాష్ట్రం అంతా తిరుగుతున్నారు, భూములు ఆల్రెడీ 2000 ఎకరాలు ఎక్వైర్ చేసి పెట్టుకున్నారు, లగచర్ల భూమి అల్లుని కోసం చేసినాడు, తర్వాత అమృత్ టెండర్స్ అల్లునికి ఇచ్చినారు, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసింది. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది వీరి పైసల వసూలు వల్ల. ప్రధానమంత్రి లాంటి RRR ట్యాక్స్ అని చెప్పే కాడికి పోయింది. రాహుల్ గాంధీ నా పేరు కూడా చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు, నా పేరు చెప్పి ఈయన వసూలు చేస్తున్నారు డబ్బులు. 300 కోట్లు అంటే 3000 కోట్లు వసూలు చేస్తుండే, బాగా డబ్బులు వసూలు చేస్తుండని తెలిసిపోయింది కాబట్టి పక్కన పెట్టారు. రేవంత్ రెడ్డి భాగవతం మొత్తం అధిష్టానానికి రిపోర్ట్ పోయిందండి ఆల్రెడీ. అందుకే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేడు రాహుల్ గాంధీ. స్పష్టం ఇదిగా ఎందుకు ఇవ్వట్లేడు అనేది మనకు మీమాంస అవసరం లేదు, ఖచ్చితంగా ఇవ్వట్లేడు. ఈయన చెప్పినవి అక్కడ సాగుతలేవు. 3 సార్లు, ఇప్పుడు 42 సార్లు పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లాస్ట్ టైము అంటే చివరికి రాహుల్ గాంధీతో మీటింగ్ అయింది ఫిబ్రవరి 15. డేట్ గుర్తుపెట్టుకోండి. అప్పటికే 6 months తర్వాత అయినట్టున్నాడు కదా. అప్పటికే 5 months అయింది, 4 months తర్వాత అయింది. 5-6 months. ఇప్పుడు వాళ్ళు వచ్చింది సంవత్సరంన్నర. ఫిబ్రవరి కంటే ముందు 4 నెలలు అంటే నవంబర్ నుంచి లేదు, నవంబర్ నుంచి ఫిబ్రవరికి లేదు, అయిపోయింది, అదొక గ్యాప్. ఫిబ్రవరి 15 నుంచి ఇవాళ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, మళ్ళీ 5 నెలలు. 5 నెలల కాలం నుంచి ఉన్నయే 3 రాష్ట్రాలు. అల్లో డబ్బులు ఇచ్చే రాష్ట్రంలో తెలంగాణ ఒక రాష్ట్రము. డబ్బులు ఇచ్చే ముఖ్యమంత్రి కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు. అంటే ఈయన ఎంత వరస్ట్ పొజిషన్లో ఉన్నాడో, ఈయన పొజిషన్ అక్కడ ఎంత వరస్ట్ ఉందో మనకు అర్థం కావట్లేదా అండి? ప్రజలు గమనించాలి, తెలంగాణ ప్రజలు. మార్పు అంటే తగిలి ఓట్లన్నీ గుద్ది తిరిగి ఇది మార్పు. ఇప్పుడు తెలంగాణకు ప్రాజెక్టు రాదు, తెలంగాణకు మంత్రివర్గం ఉండదు, పరిపాలన లేదు, 6 మంత్రులు లేరు, హోంమంత్రి లేడు, రోజుకు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి, 41% క్రైమ్ రేట్ పెరిగింది సిటీలని వాళ్ళ పోలీసు వాళ్ళ రిపోర్టే ఉంది. రాష్ట్రం మొత్తం మీద 21% పెరిగింది ఉంది. 500 మంది రైతులు చనిపోయినారు, 56 మంది ఫుడ్ పాయిజన్ వల్ల హాస్టల్ విద్యార్థులు చనిపోయినారు, మానభంగాలు పెరిగిపోయినాయి, రాష్ట్రం అధోగతి అయిపోయింది, ఆర్థికంగా చితికిపోయింది, ఇచ్చిన గ్యారంటీలు ఏవి అమలు చేయట్లేరు. 2500 మహిళలకు పోయినాయి. రైతు బంధు అని చెప్పేసి కేసీఆర్ 10,000 ఇస్తుంది, మేము 15,000 ఇస్తా ఉన్నాను, అదే 4 ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వట్లేరు. కేసీఆర్కి ఈ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు 4,000 కోట్ల ఆదాయంతో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చింది కేసీఆర్ గారికి. ఇప్పుడు కేసీఆర్ గారు అప్పచెప్పేప్పటికీ పోయిన నవంబర్ అయిపోయిన తర్వాత 18,500 కోట్ల, ప్రతి నెల 18,000 కోట్ల 18,500 కోట్ల ఆదాయంతో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్పినాం మేము. ఇప్పటికి రాష్ట్ర ఆదాయం 5,000 కోట్లు తగ్గింది, 18,000 కోట్లే వచ్చింది. ఇంకా సో మొన్న అదే చెప్పారు కదా ముఖ్యమంత్రి, ఈ పరిపాలన అంటే నన్ను చంపినా కోసినా కూడా ఇక డబ్బులు లేవు, ఇదే వస్తుంది రాష్ట్రానికి అనేది మొన్న కూడా అదే చెప్పారు. ఓకే కొద్దిసేపటికి ఆయన చెప్పింది కరెక్ట్ అనుకున్నాం. పైసలు లేవు అంటుండు. మీ మంత్రుల జేబులు గల్లాలు ఎట్లా నిండుతున్నాయి, మీ మంత్రుల ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి, మీ కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి, 2,000 ఎకరాలు మీకు ఏ నుంచి వచ్చింది? కేటీఆర్ గారు స్పష్టంగా ప్రెస్ మీట్లో ఆరోపణలు చేసిండు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి, దమ్ముంటే దాని మీద మాట్లాడు. కేటీఆర్ మాట్లాడిన దాని మీద మాట్లాడరు ఎందుకో? 2,000 ఎకరాలు నువ్వు అక్వైరీ చేసినావు కేటీఆర్ ఆరోపణ చేసిండు. కాదు అని చెప్పు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, ఎక్కడున్నాయో చూపెట్టమని అడుగు, చూపెడతాం మేము. ఇసుక ఆదాయం ఎంత తగ్గిందో చెప్పు నాకు, రాష్ట్రం ఇసుక ఆదాయము అధోగతి, జీరో. ఇలా మంతని ప్రాంతం నుంచి మొదలు పెడితే మొత్తం గోదావరి చుట్టుపక్కల ఆ నదీ తీరం మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ నాయకులు అక్రమంగా తీసుకుపోయి అమ్ముకుంటున్నారు.
సిటీకి తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. కేసీఆర్ గారి పరిపాలనలో దానికి రూల్ పెట్టి సిస్టమ్ ప్రకారం తీసుకుపోయి ఎన్ని వందల కోట్ల ఆదాయం మించిన ఇసుక ఆదాయంలో ఎస్ దేంట్లో పెరిగిందో చెప్పు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ 18,000 కోట్ల అని నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు. కేసీఆర్ గారి పరిపాలనలో 14,500 కోట్లు ఉండే ఆదాయం సంవత్సరానికి. ఇవాళ మొన్న మార్చికి అయిపోయేటప్పుడు 9,000 కోట్లు కూడా 8,000 కోట్లు కూడా రాలేదు. దాదాపు 15,000 కోట్ల ఆదాయం తగ్గిపోయింది ఈ సంవత్సరమే. 1 ఇయర్లో నీకు తగ్గింది 15,000 కోట్ల ఆదాయము. ఏం పరిపాలన చేస్తున్నారు? మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయి, వ్యక్తిగత ఆస్తులు పెరుగుతున్నాయి, కాంగ్రెస్ నాయకులే పెరుగుతున్నాయి, ఢిల్లీకి మూటలు పోతున్నాయి. కేటీఆర్ గారు చెప్పినట్టు ఈయన మాటలు కోటలు దాడుతున్నాయి, ఢిల్లీకి మూటలు పోతున్నాయి. కానీ రాష్ట్ర ఆదాయం పెరగటం లేదు. రాష్ట్ర వనరులన్నీ కూడా దోచుకుంటున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు. ఎవరికి దోచింది వాడు దోచుకుంటుండే. ఇప్పటికే దాదాపుగా 44 సార్లు ఢిల్లీకి వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ రాష్ట్రానికి దానివల్ల ఢిల్లీ టూర్ల వల్ల ఏమన్నా ఒరిగిందా అంటే ఏమీ లేదు, శూన్యం. కేవలం స్వప్రయోజనాల కోసమే కాంగ్రెస్ నాయకులు అంటే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కేవలం స్వప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా గాలి కొదిలేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అధ్వానపు పాలన, అభివృద్ధి సున్నా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1.5 year దాటుతున్నా కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో అట్లీస్ట్ క్యాబినెట్ విస్తరణ కూడా జరగనటువంటి పరిస్థితి. రైట్, తాగండి. సో అంటే ప్రజల బాగోగులు, ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా గాలి కొదిలేసిన కేవలం స్వప్రయోజనాల కోసం మాత్రమే ఇక్కడ నడుస్తోంది ప్రభుత్వం అన్నటువంటి విమర్శ ఉంది. ఎస్ నరసింహారెడ్డి గారు, సరే ప్రభుత్వం ఎలా ఉన్నా ఏం జరిగినా అట్లీస్ట్ మొత్తం క్యాబినెట్ అయినా ఉండాల్సింది. ఇప్పుడు ఎంత ఏమి ఇబ్బందులున్నా కూడా 1-2 నెలల్లో అని సెటిల్ చేసుకోవాలి, పదవులందరికీ ఇచ్చేసేయాలి రాష్ట్రాన్ని. అది ఫెయిల్యూరా అదంతా వేరే. అట్లీస్ట్ క్యాబినెట్ విస్తరణ కూడా పూర్తిగా జరపకపోవడానికి కారణం ఏంటి? సరే జరగలేదు, ఓకే, ఎందుకు జరపలేదు, ఎందుకు ఇదే కారణం. జరపరు. కేసీఆర్ గారు చెప్పింది మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్రానికి జాతీయ పార్టీల పరిపాలన పనికిరాదు. జాతీయ పార్టీల అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేది ఇదే. ప్రజల గులాములుగా ఉండరు, ప్రజల ఓట్లు వేయించుకొని ప్రజలు బాసులుగా నడవదు, ఢిల్లీకి బానిసలుగా ఉంటారు వీళ్ళు అనేది స్పష్టం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది కూడా గదే జరుగుతుంది. ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ జరగలేదు, 18 నెలల నుంచి జరగలేదు. ఏం జరుగుతుంది? పరిపాలన పడకేసింది. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు రైతులు ఇవ్వాల ఐకేపీ సెంటర్ల ధాన్యం తీసుకుపోయిన తర్వాత అకాల వర్షాల వల్ల మీరు ఒడ్లు కొనరైతరి, సన్నాలు వేయమంటారు, సన్నాలు వేస్తే బోనస్ ఇయ్యరైతరి, తూకాలుగా జరగవాయి. తర్వాత అక్కడ ఉన్న రైతులందరూ కూడా వచ్చేసి వర్షం పడిపోయి మొత్తం మొలకలు ఎత్తిపోయినాయి. నేను జయశ్రెడ్డి గారు చూపించారు కదా, వివిధ జిల్లాలలో చూపించారు కదా, సంగారెడ్డిలో జరిగింది. అదే మొలకలు వచ్చినాయి. అంటే రాసులు ఏ మొలకలు, ఇవి నారు పోసినాయి కావు ఈ మొలకలు. ఒక ఐకేపీ సెంటర్లో రైతు కష్టపడి 6 కాలం కష్టపడి తెచ్చి ప్రభుత్వం కొనండ్రో నాయన అని ఆడ పోస్తే వర్షాలు వస్తే తడిచి కంటిన్యూస్గా వర్షాలు పడటం ద్వారా మొలకలు ఎత్తే పరిస్థితి, నానిపోయి మీరు అక్కడి నుంచి కొనరు. ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటే దీని మీద సమీక్ష చేయాలిగా వెంటనే. కేసీఆర్ గారు ఎన్నిసార్లు సమీక్ష చేసి ఒక గింజ పోకుండా తడిచినట్లు కూడా కొనిపించాడు. ఎందుకు? ఆయన ఇక్కడ సన్ ఆఫ్ ది సాయిల్, ఈ రాష్ట్రం ఈ ప్రజలు నాదనుకోండు కాబట్టి చేయగలిగాడు. ఇప్పుడు ఈయనకు ఢిల్లీ ఉరుకుడే, పిలవంగానే పోవాలి. ఇక ఎక్కే విమానం దిగే విమానం, మళ్ళీ పోరా అంటే పోవాలి, మళ్ళీ రారా అంటే రావాలి. ఈ రానేది కూడా చెప్తున్నా. ఈ బానిసలు ఇప్పుడు అధిష్టానానికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా బానిసలు. ఇక్కడ సమీక్షలు జరగవు. అందుకని హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, మరణాలు జరుగుతున్నాయి, పట్టించుకునే నాదు లేడు. అంటే ఏమవుతుంది? తెలంగాణ ప్రజలు ఓట్లేసి మీకు గెలిపిస్తే, ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఆత్మగౌరవాన్ని, ముఖ్యమంత్రికి ఉండవలసిన, మంత్రివర్గానికి ఉండవలసిన అడ్మినిస్ట్రేటివ్ మంత్రివర్గం ఒకటి ఉండాలి, 18 మంది మంత్రులు ఉండాలనే దాన్ని తీసుకుపోయి ఇవ్వాలి. మీ ఢిల్లీ బాసుల దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు మీరు. ఓకే, వాళ్ళు ఎస్ అంటే మంత్రివర్గం ఉంటుంది, లేదంటే ఉండదు. ఈ ముఖ్యమంత్రి కూడా ఉంటాడో పీక్తారో ఎవరికి తెలియదు ఇంతవరకు. ఆల్రెడీ రిపోర్ట్లు పైన పీక్తారో అని ఆల్రెడీ రూమర్స్ కూడా వస్తున్నాయి. ఇట్లా ఈ సందిగ్ధములో పడి ప్రజల ఓట్లకు ఇవ్వవలసిన గౌరవం ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వట్లేదు. పోనీ సంబంధిత మంత్రులైనా కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ఢిల్లీలో ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు పోతుంటే వీళ్ళంతా ఢిల్లీకి అసలు ఆశావాహులు పోయింది. వీళ్ళు పోతున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి తీస్తే అందుబాటులో ఉంటే ఇమీడియట్గా తీసిపోయి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. అంత దోపిడీ. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయండి. నాగార్జున సార్ గురించి ఆయన నీళ్ళ మంత్రే కదా, ఎస్ఎల్బిసి టన్నల్ పగిలిపోయి 8 మంది చనిపోయారు. 2 నెలలు 3 నెలలు అయిపోయింది. ఇంతవరకు శవాలు బయటికి తీసుకెళ్ళని అసమర్థులు, అర్భక మంత్రులు మీరు. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉండి ఏమైనా కొంచెం సిగ్గుంటే ఇమీడియట్గా రాజీనామా చేయాలి మీరు.
1000 కోట్ల కుంభకోణం హైకోర్టులో కేసు నడుస్తుంది నీ మీద. ముఖ్యమంత్రి మీద వచ్చిన ఆరోపణలకు ఎన్ని వచ్చినాయో మనకు తెలుసు కదా. ఇవాళ నేను చెప్తున్న అధిష్టానానికి ఆల్రెడీ పోయినాయి ఇవన్నీ కూడా. బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. రైట్. కాబట్టి ఏమవుతుంది, ప్రజలు ఏ ఆశలతోనైతే మిమ్మల్ని కూర్చోబెట్టారో దాని మీద పరిపాలన చేయమని కూర్చోబెడితే మీరు ఢిల్లీ చుట్టూ చక్కర్లు తిరుగుతారు. పరిపాలన పడకే వదిలేసిండ్రు. ఇక మీరు నా పదవి ఉంటుందా పోతుందా, నా పదవి ఉంచుతారా తీసేస్తారా, రేపు ఇంకెవడు వస్తాడు, మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు, మంత్రి పదవిలో నాకెంతమంది రావాలి, నా కోటా ఏంది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. ఇప్పుడు మల్లికార్జున ఖార్గే ఆయన కూడా డబ్బులు తీసుకుంటుండు మంత్రుల కోసం అని చెప్పి ఆల్రెడీ ఒక రూమర్ వస్తూనే ఉంది. ఈయన ముఖ్యమంత్రి ఈయన డబ్బులు తీసుకుంటూనే వస్తూనేముంది. సామాజిక సమీకరణ ఈయన చెప్పిన ఆయన రిజెక్ట్ చేయడం, ఆయన చెప్పి మొత్తానికి ఓవరాల్గా ఏం జరుగుతుంది, మళ్ళీ 30వ తారీఖు వరకు మంత్రివర్గం లేదు, మళ్ళీ సమీక్షలు లేవు, శాఖలకు మంత్రులు ఉండరు. అంటే ప్రజలు వేసిన ఓట్లని మీరు కాంగ్రెస్ పార్టీ అగౌరవపరుస్తుంది. కానీ వాళ్ళు ఇంకోటి అంటే ఈడీ దాంట్లో ఈడీ ఇచ్చిన ఛార్జ్ షీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడం, ఏదో కాంప్రమైజ్కు బీజేపీ నాయకులు కలవడం కావచ్చు, ప్రధానమంత్రితో మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినటువంటి ఒక చర్చ కూడా సాగుతుంది. అదే అంటే అట్లీస్ట్ కాంగ్రెస్ నాయకులను కూడా కలవట్లేరు. పోనీ రాహుల్ గాంధీని కలవకపోతే కేంద్ర మంత్రులైనా కలవాలి, రాష్ట్ర సమస్యల గురించి కేంద్ర మంత్రులు కూడా ముఖ్యమంత్రి కలవలేదు. కేవలం ఈడీ ఛార్జ్ షీట్లో పేరు రావడం, ఆ విషయంలో కాంప్రమైజ్ చేసుకోవడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈయన చేసిన శకలన్నిటి కూడా రాహుల్ గాంధీ అసలు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తేనే ప్రజలు అసలు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఎట్లా ముఖ్యమంత్రిని చేసి రేవంత్ రెడ్డి అనేది ఏదో అడ్డిమారే అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయింది. కానీ స్వయంగా పార్లమెంట్లో ఈయన మల్కాజిగిరి ఎంపీ ఉన్నప్పుడే నేను ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నోడిని, నేను ఏవీపీలో పనిచేసిన, హెగ్డేవర్ అంటే నాకు చాలా గౌరవం, ఆర్ఎస్ఎస్ స్థాపించిన ఆయన అండి, నిండు సభలో లైవ్లో చెప్పిన వ్యక్తి ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తుంది. బీజేపీ ఆలోచన ఉందని ఆయనే స్వయంగా చెప్పిండు పార్లమెంట్లో. కాంగ్రెస్ ఎంపీగా ఉండి చెప్పిన అంశం అది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన పెట్టిన తర్వాత ఆయనకు ఓటుకు నోటు కేసు ఆల్రెడీ ఒకటి నడుస్తుంది. ఏది అప్పుడు ప్రభుత్వాన్ని కూల్దామన్నది ఆయన గురు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో. ఇప్పుడు ఏమైపోయింది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్లో కీలక భాగస్వామి. ఆయన మద్దతు ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఇవ్వాల. కాబట్టి చంద్రబాబు చెప్పినట్టు మోడీ ఇంటాడు. ఒక నెగిటివ్ పిక్చర్ ఏం కనపడుతుంది తెలంగాణకు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కావడం రేవంత్ రెడ్డి, చంద్రబాబు పక్కన ఆయన ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్లో, ఆయన సీట్ల మీద ఆధారపడి మోడీ గవర్నమెంట్ నడపటము. ఇప్పుడు ఈ ద్వారా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటోడు చంద్రబాబు నాయుడు ద్వారా మోడీ దగ్గరికి పోయి తన కేసులు విరమింపజేసుకొని నిన్న మొన్న వచ్చిన ఈడీ ఛార్జ్ షీట్లో వచ్చిన పేరు కూడా తొలగించుకోవడం కోసం ఢిల్లీ పోయేది. ఎందుకంటే వాళ్ళకు మూటలు అందజేయాలి, ఇలా కాళ్ళ మీద పడాలి, ప్రాధేయపడి కేసుల నుంచి మాఫీ కోరుతూ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలమైన విధానం చేస్తుండు. రాహుల్ గాంధీ మిగతా వాళ్ళు కూడా అధిష్టానానికి కూడా 2-3 నిమిషాలు కూడా ప్రజలకు తెలియాలి. ఆదాని విషయం ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఆదాని ఏం చెప్పినాడు, ఆదాన్ని ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ చెప్పిండు. చెప్తే ఆదాని మొత్తం పెట్టుబడులు 12,500 కోట్ల పెట్టుబడులు తెలంగాణ పెట్టించింది కాంగ్రెస్ ముఖ్యమంత్రే కదా. పక్కనున్న డిఎంకే ముఖ్యమంత్రి మీటర్ల విషయంలో ఆదాని ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ చెప్తే ఒక ఏమంటారు మిత్రధర్మం గల పార్టీ ముఖ్యమంత్రి ఉంటాడు డిఎంకే తమిళనాడులో స్టాలిన్ గారు, ఆయన ఆర్డర్ రద్దు చేసిండు, ఇచ్చిన ఆర్డర్ని. మరి ఇక్కడ ఆదాని పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి? రాహుల్ గాంధీ చెప్పినప్పటికీ కూడా ఆదాన్ని ఎందుకు ఇన్వైట్ చేస్తుండు అంటే మోడీని సాటిస్ఫై చేయడం కోసం. ఆదాని మోడీ బినామీ అని మనందరికీ తెలుసు. కాబట్టి ఆదాన్ని ఏం చెప్తే చేయాలి ఇక్కడ అంటే మోడీ చెప్తే ఇక్కడ చేస్తుండు. రాహుల్ గాంధీ చెప్తే కూడా పాటించలేడు రేవంత్ రెడ్డి. వాళ్ళకంతా రిపోర్ట్ పోయింది అధిష్టానానికి. కాబట్టి ఈ తిరుగుడు ఏదైతుందో నేను చెప్పేది ప్రజలకు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ జాతీయ పార్టీలు ఇక్కడ అధికారంలోకి వస్తే వీళ్ళు ఢిల్లీ గులాములే, వీళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, లేమ్మంటే లేవాలి, వీళ్ళు స్వతంత్రంగా వ్యవహరించలేరు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరు. ఇంకొక విషయం, టైం ఉందా తర్వాత నేను ఇంకొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు కర్ణాటక దీని గురించి మాట్లాడదాం, మన బనకచెర్ల గోదావరి చెప్తే ఇప్పుడు అదే చెప్తున్నాను, నీళ్ళ విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే, ఈ జాతీయ పార్టీల అధికారంలో ఉంటే ప్రజలకు ఎట్లా నష్టం జరుగుద్ది అంటే, ఇప్పుడు మన తెలంగాణ ప్రజలకు జరుగుతున్న నష్టం. కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కృష్ణానది మీద ఆల్రెడీ చాలా బ్యారేజీలు కర్ణాటక కట్టింది, నీళ్ళు కిందికి రాణిస్తలేరని ఒకటి ఉంది మనకు మొదటి నుంచి కూడా. కేసీఆర్ గారు ఎప్పుడూ చెప్పారు. ఇప్పుడు కర్ణాటకలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఇక్కడ కర్ణాటక మీద మాట్లాడలేడు, కర్ణాటక ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడలేడు, కొట్లాడలేడు. ఎందుకంటే కాంగ్రెస్ కదా. జాతీయ పార్టీలు నీళ్ళ విషయానికి వచ్చేవరకే కాంప్రమైజ్ అయిపోయి
ప్రజల ప్రయోజనాలు తాకట్టుపై పెట్టే విధంగా ఎందుకు వ్యవహరిస్తారు అంటే అక్కడ కూడా వాళ్ళ అధికారంలో ఉంటారు. అదే ఇక్కడ కేసీఆర్ అధికారంలో ఉన్నాడు, ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో బరాబర్ కొట్లాడతాం. అవును. పక్కన ఏ పార్టీ ఉన్నా, ఏ మనకు ప్రభుత్వం ఉన్నా ఎవడుంటే సంబంధం మనకు సంబంధం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా పుట్టిన పార్టీలు వస్తాయి కాబట్టి, రాష్ట్ర సాధన కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పనిచేసిన కేసీఆర్ గారు ఏ చిన్న రాష్ట్ర ప్రయోజనాన్ని ఆయన ఎన్నడూ కూడా బరిగించుకోవట్లేండి. ఆయన ఇవాళ జరుగుతుంది, చంద్రబాబు నాయుడు జరుగుతున్నది ఏందండి, ఈయన గురుదక్షిణగా ఇవాళ బనకచెర్ల గోదావరి ఇష్యూలో పోలవరంలో భాగం అని చెప్పి గోదావరి నీళ్ళని 200 టీఎంసీని పోలవరం కుడికాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించి, ప్రకాశం బ్యారేజ్ నుంచి ప్రకాశం జిల్లాలో బొంతపల్లి ఏదో ఒక రిజర్వాయర్ కట్టి ఆ నుంచి ఎక్కడికి మన హెడ్ రెగ్యులేటరీ అక్కడికి ఏది మన ఇంకోటి బనకచెర్ల హెడ్ రెగ్యులేటరీకి తీసుకుపోతుండ్రు. అంటే గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్కి తరలించి కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్కి తరలిస్తున్నారు. ఇది భాగమే అంటుండే దాంట్లో బనకచెర్లది 200 టీఎంసీ మనకు ఉంది మొత్తం ఇది కొత్తది కాదు, దాంట్లో భాగం అంటున్నారు అని డ్రామాలు ఆడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది కాబట్టి దాంట్లో ఆల్రెడీ 80,000 కోట్లలో 40,000 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఎలాంటి పరిమితులు లేవు, నికర జలాలు కావు, మిగులు జలాల మీద కడుతున్న మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇదే. రాష్ట్రం ఏర్పడ్డాక మిగులు జలాల మీద అసలు ప్రాజెక్టులు కట్టరు. మిగులు జలాలు అనేవి నిర్ధారణ చేయాలి. ఎవరు చేయాలి? కేంద్ర జలశక్తి శాఖ చేయాలి. 40,000 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడతలేదు? ఇలా కేసీఆర్ గారు ఉంటే ఊకుంటోడా? ఇలా మీరు నాగార్జున సాగర్ నీళ్ళని తీసుకుపోయి అక్కడ పెడుతుంటే ప్రాజెక్టులు అప్పచెప్తుంటే కేఆర్ఎన్బికి కొట్లాడి నల్గొండలో గర్జించిన తర్వాతనే కదా మీరు అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ తేడాని తెలంగాణ ప్రజలు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. కేసీఆర్ ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీళ్ళని ఎటు పోకుండా కాపాడిన వ్యక్తి కేసీఆర్ గారు. కేంద్రంతో కొట్లాడినాం, సుప్రీంకోర్టులో కొట్లాడినాం, అందరితో కొట్లాడి ఒక్క టీఎంసీ నీళ్ళు పోకుండా చేయగలిగినాం. ఇవాళ మీరెందుకు చేయలేకపోతున్నారు ఆ పని? 969 టీఎంసీలు గోదావరిలో మనకు శాంక్షన్ ఉంటే కేసీఆర్ గారు ముందు చూపుగా ఆలోచించి ఈ గోదావరి నీళ్ళని కూడా దబ్బుకోబోతారు వీళ్ళని చెప్పి 450 టీఎంసీలకు ప్రాజెక్టులు డిజైన్ చేసి పెట్టిండా లేదా? మనకు లెక్క కూడా ఉంది కదా. 240 టీఎంసీ కాళేశ్వరము, దేవాదుల ప్రాజెక్ట్ ఇంతకుముందు 38 టీఎంసీలు ఉంటే 60 టీఎంసీలు చేసి పెంచుకున్నాము. సీతమ్మ సాగర్ 67 టీఎంసీలు కేటాయించుకున్నాము. తర్వాత సమ్మక్క సారక్క బ్యారేజ్కి 60 టీఎంసీలు కేటాయించుకున్నాము. చరానా కరోటా 5 టీఎంసీలు కేటాయించుకున్నాము. వార్దాకు 5 టీఎంసీలు. మీరు మొత్తం లెక్క దాదాపు 500 టీఎంసీ. ఇంతవరకు ఎన్నడైనా మీరు కాంగ్రెస్ పార్టీ సమైక్య పాలనలో టీడీపీ ఉన్నప్పుడు కానీ మిగతా టైంలో కూడా ఎస్ఆర్ఎస్పీ నుంచి మొదలు పెడితే గోదావరి మీద మళ్ళా ధవళేశ్వరం వరకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. ఎస్ఆర్ఎస్పీ నుంచి మధ్యన ఎక్కడ లేదు. ఒకటి దేవాదులనే ఆయన ఆగమేఘాల మీద తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్న టైంలో చేసి. అంటే ఈ విషయంలో ఇవాళ కేంద్రాన్ని ప్రశ్నించేందుకు లోక్సభలో ఇవాళ బీఆర్ఎస్ ఎంపీ లేకపోవడం బిగ్ లాస్ కదా. క్లియర్ కనిపిస్తుంది కానీ రాజేష్ గారు గ్యాప్ ఎంత అన్యాయం జరుగుతుందంటే ఇవాళ పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు 8 మంది ఒక్క మాట మాట్లాడరు. బనకచెర్ల ఇష్యూలో మాట్లాడరు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగిందా? జరగలేదు. కేఆర్ఎన్బికి జిఆర్ఎంబికి ఆయన చంద్రబాబు నాయుడు ఏమైనా అప్లికేషన్ పెట్టిండా? పెట్టలేదు. అపెక్స్ కౌన్సిల్ 2 ముఖ్యమంత్రులు ఉంటారు. కేంద్ర జలశక్తి శాఖ దాని చైర్మన్గా ఉంటాడు, అధికారులు ఉంటారు. ఇక్కడ డిసైడ్ చేయాలి రాష్ట్రం ఏర్పడ్డాక ఏ కొత్త ప్రాజెక్టు కట్టాలని. అందుకే చంద్రబాబు డ్రామా అయింది, ఇది పాత ప్రాజెక్టే అంటుండే ఆయన అని చెప్పిండు, డబ్బులు కూడా తీసుకొచ్చిండు. ఇలా వీళ్ళు ఇక్కడ నిమ్మకు నీరెత్తకుండా నా పదవి ఉంటుందా పోతుందా అని ఢిల్లీ చుట్టూ కాంగ్రెస్ అధిష్టానం చుట్టూ తిరగడంలో వీళ్ళు ముఖ్యమంత్రి మొత్తం దాంట్లో ఎంగేజ్ అయిపోయినాడు. మంత్రులు డబ్బులు సంపాదించుకోవడంలో వాళ్ళు ఎంగేజ్ అయిపోయినారు. నీళ్లు పోతున్నాయి, మనకు రావాల్సిన నిధులు రావట్లేదు కేంద్రం నుంచి. ఒక్క పైసా నిధులు రాలేదు ఇంతవరకు. ఇవాళ మీరు పంచాయతీ ఎన్నికలు పెడతలేదు. 1750 కోట్లు ఆల్రెడీ 15వ ఆర్థిక సంఘంలో అంతవరకు అది కొలాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎన్నికలు పెడితేనే మళ్ళీ 16వ ఆర్థిక సంఘంలో డబ్బులు వచ్చేది గ్రామ పంచాయతీలకు. గ్రామాలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినాయి. పారిశుద్ధ్యం లేదు. కేసీఆర్ గారు ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ కొనిచ్చి పారిశుద్ధ కార్మికులు జీతాలు ఇచ్చి ప్రతి నెల 369 కోట్లు ప్రతి నెల టెన్షన్గా రిలీజ్ చేసిండు కేసీఆర్ గారు. అందుకే గ్రామాలు పచ్చగా ఉండే. మళ్ళీ రోగాలు అన్నీ కూడా మొదలైపోయినాయి. ఏమి పరిపాలన లేదు గ్రామాలలో. నీళ్ళు వస్తున్నాయా లేదు, మిషన్ భగీరథ ఉన్న వ్యవస్థ నడపలేరు, కరెంట్ 24 గంటలు అది నడపలేకపోతున్నారు. కొత్త వ్యవస్థ డెవలప్ 1650 మెగావాట్ ఇప్పుడు కేసీఆర్ గారు ముందు చూపుతో కట్టిన దామరచెల్ల ప్రాజెక్టు ఆల్టా పవర్ మొదటి దశ ఆల్రెడీ వచ్చేసింది. మీకు 1650 మెగావాట్లు యాడ్ అయినాయి.
కేసీఆర్ గారు ఉన్న మెగావాట్ల కంటే ఇప్పుడు యాడ్ అయినాయి 1650 మెగావాట్లు. ఇంకో సంవత్సరంలో ఇంకొక 2000 మెగావాట్లు యాడ్ అవుతుంది. కరెంటు ఎక్కువ వచ్చినాక కూడా కరెంటు ఇవ్వలేకపోతున్నారు. ఇదేం దుస్థితి? అందుకే మీరు అసమర్థ పాలన ఎందుకు అంటున్నామంటే ఉన్న వ్యవస్థల్ని నడపలేకపోతున్నారు. మీకేమైనా ఢిల్లీ చుట్టూ తిరగటమే సరిపోతుంది. మీకు పాలన మీద మీకు శ్రద్ధ లేదు. ఇవాళ 30వ తారీఖు మళ్ళీ పోతాడు ఈయన. మళ్ళీ పోవాలిగా ముఖ్యమంత్రి ఇప్పుడు. కాబట్టి మంత్రివర్గ విస్తరణకు వాళ్ళ మీదనే ఆధారపడాలి. నీళ్ళ విషయంలో ఏం మాట్లాడరు, ఎందుకంటే మీ పార్టీ పక్కన ఉంది కాబట్టి. ఇటుపక్క మీ గురువు ఉంది కాబట్టి ఆయన గురించి ఏం మాట్లాడవు, ఎందుకంటే ఆయన ద్వారా ఇప్పుడు కేసులు మాఫీ చేసుకోవాలి క్రమంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ క్రమం లేదు. ఓవరాల్గా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ద్వారా తీవ్ర నష్టం జరుగుతుంది. లాంగ్ టర్మ్ నష్టాలు జరుగుతున్నాయి. ఈ పార్టీ రేపు అధికారంలో పోయినాక కూడా ఇవన్నీ తీసుకురావాలంటే చాలా కష్టం. ఇప్పుడు బనకచెర్ల కట్టిన తర్వాత మళ్ళీ పోయి కోట్ల పోతే కూడా నేషనల్ వేస్ట్ అండి అని వాళ్ళు దాని వెనక తీయలేము ఇక మనం. సుదీర్ఘమైన ప్రాసెస్. కాబట్టి దయచేసి పార్లమెంట్లో కూడా అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ప్రజలు గమనించాలి. రెడ్డిగా తెలంగాణ రాష్ట్ర పరిపాలన కేర్ ఆఫ్ ఢిల్లీగా మారింది. ముఖ్యమంత్రి మంత్రులు కావచ్చు ఢిల్లీకి చక్కర్లు కొట్టడమే సరిపోతుంది. దాని ద్వారా తెలంగాణకి ఏమైనా జరిగిందా? 1.5 ఇయర్లో ఒక లాభం జరిగిందా అంటే ఏమీ లేదు. కేవలం సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఇక్కడ రాజకీయం జరుగుతుంది తప్పించి ప్రజల్ని పూర్తిగా గాలికి వదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ వదిలేసినటువంటి పరిస్థితుంది. టోటల్గా అధ్వానపు పాలన, అభివృద్ధి మాత్రం సున్నా. ఇది తెలంగాణ ప్రజలు ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. ఎస్, ఇది వాళ్ళ బరాబర్ అడుగుదాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.